హాయ్ ఫ్రెండ్స్, నాకు ఇది చిన్నప్పటి నుంచి ఉన్న డౌటు. ఈ క్వశ్చన్ అడిగిన తర్వాత ఏమవుతుందో నాకైతే తెలియదు. ఏం జరిగినా ఏం జరగకపోయినా ఎవరికైనా తెలిస్తే మాత్రం ఈ క్వశ్చన్కి ఆన్సర్ చెప్పండి. బాగా పురాణాలు వేదాలు చదివిన వాళ్ళు కూడా ఉంటారు కదా, వాళ్ళు ఏమైనా మేబీ నా క్వశ్చన్కి ఆన్సర్ చేస్తారేమో నాకు చిన్న హోప్తో మాత్రమే నేను ఈ క్వశ్చన్ అడుగుతున్నా. చిన్నప్పటి నుంచి మనం రామాయణం మహాభారతం ఇవన్నీ వింటా చూస్తా పెరిగినాం కదా. నాకు చాలా రోజుల నుంచి అంటే చిన్నప్పటి నుంచి ఉన్న డౌటే ఇది. ఏంది అని అంటే, సీతమ్మని తీసుకురావడానికి రాముడు వెళ్ళినప్పుడు 7 సముద్రాలు దాటి వెళ్ళి తీసుకొని వచ్చినాడు అని అన్నారు కదా. మరి అట్లాంటప్పుడు రావణాసురుడు తీసుకెళ్ళినప్పుడు కూడా అవే 7 సముద్రాలు కదా. మరి ఆయన ఎట్లా వచ్చినాడు? ఎన్ని రోజులు ప్రయాణం చేసినాడు? అదేమి ఇక్కడ చరిత్రలో లేదు. అంటే ఒక చెడు జరగాలి అని అంటే ప్రకృతి దేవుడు అందరు సహాయం చేస్తారా? ఒక మంచి జరగాలి అని అంటే ఇన్ని అవాంతరాలు వస్తాయా? అక్కడ అప్పుడు ఆయన వచ్చినప్పుడు 7 సముద్రాలు ఉన్నాయి, ఇప్పుడు ఈయన వెళ్ళినప్పుడు 7 సముద్రాలే ఉన్నాయా? లేకపోతే ఇంకేదైనా లాజిక్ ఉందా? లేకపోతే ఇంకేమైనా ఉందా? నాకైతే ఏం తెలియదు. నాకు ఎందుకో ఉన్న డౌటు. ఎవరైనా చెప్పగలుగుతారేమో అన్న దీంతోనే నేను షేర్ చేసుకుంటున్నా. ప్లీజ్ ఎవరికైనా తెలిస్తే చెప్పండి, తప్పుగా అనుకోవద్దు. ఇది ఒకవేళ తప్పు అయితే సారీ. నాకు వచ్చిన డౌట్ మాత్రమే ఇది. ఎవరినో ఏదో అనాలని కాదు, చేయాలని కాదు, దాని గురించి నేను ఏదో చెప్పాలని కూడా కాదు. జస్ట్ నాకు వచ్చిన డౌట్ అంతే. అంటే ఒక మంచి కోసం మనిషే కాదు దేవుడు కూడా పోరాడాలా, దేవుడికి కూడా తప్పదా ఆ కష్టాలు అన్న బాధ నాకు అంతే, ఇంకంతకు మించి ఏం లేదు. రాక్షసుడు చేయాలనుకుంటే ఈజీగా చేస్తాడా? మనుషులు దేవుళ్ళు చేయాలనుకున్నా కూడా కష్టపడతారా అనే ఒక చిన్న బాధ, చిన్న క్వశ్చన్ అంతే. ఓకేనా? ఆన్సర్ తెలిస్తే కమెంట్ చేయండి. చూద్దాం. బాయ్.